అంతర్యామినే నమః. పంచయోగ సమాహారాత్ ధ్యానప్రస్థం విశిష్యతే దివ్యజ్ఞాన సుసిద్ధాంతాత్ దివ్యానంద ఫలం లభేత్. మనం ధ్యానప్రస్థంలో క్రమక్రమంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్తున్నాం. రోజు కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాం. ఇక్కడ తెలుసుకున్న విషయాల్ని మర్చిపోకుండా ఉండగలగాలి. మనకొక ఇప్పుడు చక్కటి సదుపాయం ఏమిటంటే మర్చిపోకుండా ఉండడానికి ఇప్పుడు ఈ యూట్యూబ్లో వచ్చే విషయాలు మనం ఎన్నిసార్లైనా వినొచ్చు, ఎప్పుడైనా వినొచ్చు. అలాగని మనం దాన్ని వాయిదా వేసి తర్వాత వినొచ్చులే అని వదిలిపెట్టకుండా మనకు మర్చిపోకుండా ఉండడానికి మళ్ళీ వినే అవకాశం లభించింది. దాన్ని సద్వినియోగపరచుకునే ప్రయత్నం చేయాలి. ఇక జీవితం అంతా కాలానికి ముడిపడి ఉంది. అంతేకాదు మన కర్మలన్నీ కూడా కాలానికి ముడిపడి ఉన్నాయి. ఎందువల్ల అంటే కాలమును బట్టే మనం కర్మలు చేస్తూ ఉంటాం. ఉదయం సూర్యోదయం అయింది అంటే మేల్కొంటాం. మేల్కొన్న తర్వాత చేయవలసిన ప్రక్రియలు కాలకృత్యాలు తీర్చుకోవడం, దంతధావనం, పళ్ళు తోముకోవడం, స్నానం చేయడం, ఆకలి వేసినప్పుడు భోజనం చేయడం, ఇలాగా ఆ టైమును బట్టే మన జీవితం అంతా కూడా నడుస్తూ ఉంది. కర్మలన్నీ నడుస్తూ ఉన్నాయి. అంటే కర్మలు అనగానే మనకు 3 విధాల ప్రారబ్ధం అంటుంటారు మనవాళ్ళు. ఏది జరిగినా కూడా అది వారి ప్రారబ్ధం అని. ఈ ప్రారబ్ధం ఎక్కడి నుంచి వచ్చింది అని ఒక సందేహంగా ఉంటుంది అందరికీ. ప్రారబ్ధం అంటే ఏమిటి తెలుసుకోవాలని. కానీ ప్రారబ్ధం తెలుసుకోవాలంటే దానికి ముందు వెనుక తెలియాలి. మనం కాలానికి గడిచిన దాన్నేమో భూతకాలం అంటాం, గడుస్తున్న దాన్ని వర్తమాన కాలం అంటాం, జరగబోయేదాన్ని భవిష్యత్ కాలం అంటాం. అలాగే ఈ ప్రారబ్ధానికి కూడా 3 రూపాలు ఉన్నాయి: సంచితము, ప్రారబ్ధము, ఆగామి అని. సంచితము తెలిస్తే ప్రారబ్ధం తెలుస్తుంది, ప్రారబ్ధం తెలిస్తే ఆగామి తెలుస్తుంది. ఉదాహరణకి ఏమిటంటే మనం సహజంగా బ్యాంకులో డబ్బులు దాచుకుంటారు. ఈ డబ్బులు దాచుకోవడం అనేది బ్యాంక్ అంటేనే డబ్బులు దాచుకునేది, తీసుకునేది. అయితే ఎవరో మన తాతగారో మన నాన్నగారో వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి పెట్టారు కొంత డబ్బును. అది మనకు వంశపారంపరంగా మనకు దాని మీద హక్కులు ఉంటాయి కనుక వాళ్ళు వెళ్ళిన తర్వాత దాన్ని పొందవలసింది మనమే. అలాంటి దాన్ని సంచితం అంటాం. అంటే ఇంతకుముందే మన ప్రమేయం లేకుండా మనకు తెలియకుండానే దాచిపెట్టబడింది, అది సంచితం. అందులో నుంచి ఏం చేశామంటే మన అవసరానికి కొన్ని డబ్బులు తీసుకొని ఇప్పుడు వాడుతున్నాం. మన తాతగారు నాన్నగారు దాచిపెట్టిన డబ్బులో నుండి మనం కొన్ని డబ్బులు తీసుకొని మనకు అవసరం ఉన్నంత తీసుకొని ఇప్పుడు వాడుతున్నాం. ఈ వాడుతున్నదంతా కూడా ప్రారబ్ధం అంటాం. వాడుతూ ఏం చేసామంటే అందులో నుంచి ఖర్చు చేసాము, మళ్ళీ కొన్ని దాచాము, మళ్ళీ కొన్ని డబ్బులు బ్యాంకులో వేసాము. ఇప్పుడు వేసింది సంచితంలోకి పోదు, సంచితంలో నుంచి వచ్చింది. కానీ ఇప్పుడు ఈ దాచుకున్న డబ్బుల్ని అందులో జమ చెయ్యరు, మన ఖాతాలో జమ చేస్తారు. మనం ఈ విషయంలో కొంచెం బాగా లోతుగా అర్థం చేసుకుందాం. ఇప్పుడు మనం దాచిపెట్టిన డబ్బులు మన ఖాతాలో ఉన్నాయి. ఇంతకుముందు మన తాతలు, నాన్నలు, తండ్రులు దాచిపెట్టిన డబ్బులేమో ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో ఉన్నాయి. అందులో నుంచి మనం కొన్ని వాడుకున్నాం. ఆ వాడుకున్న తర్వాత మనం దాచిపెట్టుకునే డబ్బుల్ని మనం ఇప్పుడు బ్యాంకులో ఉన్నాయి, వాటితో కొన్ని పనులు చేస్తున్నాం. ఇది ప్రారబ్ధం అంట. ఈ ప్రారబ్ధం ఏమైందంటే ఇలా దాచుతూ ఉంటే కొద్దీ అది మనకు మళ్ళీ అంటే ముందుకి అవి ఉపయోగపడే విధంగా తయారైనాయి. బాగా డబ్బులు పోగయ్యాయి. అవి కూడా ఎక్కువ ఏం చేస్తారంటే సహజంగా సేవింగ్ ఖాతాలో నుంచి ఫిక్స్డ్ ఖాతాలోకి మారుస్తారు ఎక్కువ డబ్బులు అయినప్పుడు సహజంగా.
నాకు అవగాహన అయినంత విషయంలో. అంటే సేవింగ్ ఖాతాలో ఉంటే అంత భద్రం కాదు, ఫిక్స్డ్ డిపాజిట్లో చేస్తే ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ వస్తుందని ఈ ఫిక్స్డ్ డిపాజిట్ చేశాం. ఇది ఏమైందంటే మన ఫిక్స్డ్ డిపాజిట్ ఆగామి అయింది, ముందుకు వెళ్ళింది. ఇప్పుడు అది మనం ఖర్చు పెట్టట్లేదు కనుక అది ముందుకు వెళ్ళింది. అంటే మన కర్మలు కూడా అదే మాదిరిగా ఉన్నాయి. ఇక్కడేమో మన తాతలు తండ్రులు దాచిపెట్టిందని చెప్పాం, కానీ మన పూర్వజన్మలో చేసిన కర్మల యొక్క ఫలితం అంతా కూడా సంచితంగా ఉంది, ఫిక్స్డ్ డిపాజిట్ చేయబడింది. అందులో నుంచి కొంత మాత్రమే తీసుకొని ఈ జన్మ వచ్చింది. సంచితంలో నుంచి వచ్చిన కర్మ ఫలానుభవంతో మనం ప్రారబ్ధ రూపంలో ఈ జన్మ నడుస్తుంది. ఇప్పుడు మనం తయారు చేసిన కర్మ ఫలానుభవం అంతా కూడా ఫిక్స్డ్ అవుతూ ఉంది. ఈ ఫిక్స్డ్ అయ్యేదంతా కూడా ఆగామికి వెళ్తుంది, అంటే ముందు జన్మకు వెళ్తుంది. ఇప్పుడు చూడండి, 3 అయినాయి. ఒకటి పాతది సంచితం, రెండవది ప్రారబ్ధం, మూడవది ఆగామి. అంటే ఈ 3 రకాల కర్మలు కూడా కాలానికి ముడిపడే ఉన్నాయి, అంతేకాదు మన జన్మలకు ముడిపడి ఉన్నాయి. మరి ఇప్పుడు సంచితం ఎలా పోతుంది, ప్రారబ్ధం ఎలా పోతుంది, ఆగామి ఎలా పోతుంది? ఈ 3 పోతేనే కదా మనకి జన్మల యొక్క పరంపర ఆగిపోయేది. కనుక వాళ్ళు ఏమన్నారంటే, జ్ఞానులు మన మహాత్ములు ఏం చెప్పారు, శాస్త్రంలో ఏం చెప్పబడిందంటే, ప్రారబ్ధం ఎట్టి పరిస్థితిలో అనుభవించవలసిందే. మన పేరు మీద మన డబ్బులు సేవింగ్ ఖాతాలో ఉన్నాయి, నువ్వు ఉన్నంతకాలం దాన్ని అనుభవించు, అది అనుభవంతో పోతుంది. ఇప్పుడు ఇక ఫిక్స్డ్ డిపాజిట్ ఆగామి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోతాయి. అంటే ఫిక్స్డ్ డిపాజిట్ మాదిరిగా ఏవైతే దాచాలనుకున్నామో అవి కూడా అవసరం లేదు. మనకెవరు వారసులు లేకపోతే ఏ అనాథాశ్రమాలకో ఏ దేవాలయాలకో ధర్మకార్యాలకో దాన్ని ఉపయోగిస్తారు. ఇక సంచితం ఏదైతుందో మనం చేసే పుణ్యకర్మ మీద, మనం చేసే అనుష్ఠాన బలం మీద సంచితాన్ని మనం నశింప చేసుకోవచ్చు అని చెప్పారు. అంటే ఈ సంచిత కర్మలు ఏవైతే ఉన్నాయో, సంచిత కర్మల ఫలానుభవం ఏదైతే ఉందో అది నశించే అవకాశం ఉంది. అంటే అది ఇన్వాలిడ్ అయిపోయే అవకాశం ఉంది. అది మనకు ఇటు ప్రారబ్ధానికి కానీ ఆగామికి కానీ దాని అవసరం ఉండదు. ఆగామికి ఎలాగో మనమే త్యాగం చేస్తున్నాం. ఇక ప్రారబ్ధం మాత్రం మనం తప్పనిసరి ఈ శరీరం ఉన్నంత కాలం ఆ కర్మ ఫలానుభవాన్ని అనుభవిస్తూనే ఉండాలి. ఆ అనుభవంలోనే మనం తెలివితో బుద్ధితో చేయవలసిన పని ఏమిటంటే, ఇలాంటి ప్రయత్నం చేస్తూ ఉన్నట్టయితే ఇది ప్రారబ్ధంలో ఒక భాగమే మనం చేస్తున్న పని. ఏం చేశాము, జ్ఞానప్రస్థం అని ఏర్పరచుకున్నాం, అందులో జ్ఞానాన్ని అవగాహన చేసుకునే ప్రయత్నంలో ఉన్నాం. ఇంకా తొందరలో, అంటే కాలం విలువ తెలిసింది కాబట్టి ఎక్కువ ఆలస్యం చేయకుండా తొందరగా మనం ఆ జ్ఞాన అభ్యాసాన్ని చేస్తాం, ఈ తెలిసిన జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటాం. అప్పుడు ఆనందాన్ని పొందుతాం. శాశ్వత ఆనందాన్ని పొందిన వారికి లేదా యోగులకి, మహాత్ములకి, జ్ఞానులకి ప్రారబ్ధం ఒక్కటి మాత్రమే ఉంటుంది, సంచితం పోతుంది, ఆగామి ఉండదు అని మనకు శాస్త్రంలో తెలియజేయబడింది. అనుభవజ్ఞులైన మహర్షులు, ఋషులు కూడా మనకి విషయాన్ని చెప్పారు, చూపించారు, అనుభవింపజేశారు. అవి అన్నీ కూడా మనకు తెలిసి ఉన్నాయి. కాబట్టి మనం ఒక ప్రారబ్ధాన్ని జాగ్రత్త పరుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. సంచిత కర్మల ఫలానుభవాన్ని గురించి కానీ ఆగామి కర్మల ఫలానుభవ చింత కానీ లేకుండా ఉన్నట్టయితే, వాటి గురించి ఆలోచించకుండా ఉన్నట్టయితే మనం ఈ ప్రారబ్ధంలో శాశ్వత ఆనందాన్ని తప్పకుండా అనుభవిస్తాం. ఆశ్రిత జనాః ఆనందినో భవంతు.